Hello everyone, welcome to day number 12 of the Power of Subconscious Mind course. ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లో మన జీనీని మనం ఎలా యాక్టివేట్ చేయాలి? మన జీనీని యాక్టివేట్ చేస్తే మనం అనుకున్న గోల్స్ అన్నీ ఈజీగా అచీవ్ చేయగలం. లాట్ ఆఫ్ టైమ్స్ మనం తెలియకుండానే జీనీని నెగటివ్గా ప్రోగ్రామింగ్ చేసాము. అందువల్ల మన లైఫ్లో రిజల్ట్స్ రావట్లేదు. సో చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్లో, లేదా రిలేషన్షిప్ ఇష్యూస్లో, లేదా మనీ పరంగా ఏదైనా డిఫికల్టీస్లో ఉన్నారు అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రోగ్రామింగ్ జరిగింది. ఆ ప్రోగ్రామింగ్ నెగిటివ్ వేలో జరిగింది. మరి దాన్ని పాజిటివ్గా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని మనం రీవైరింగ్ చేయాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం క్యాసెట్ చూసేవాళ్ళం, అవునా? క్యాసెట్లో ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ మనకు నచ్చట్లేదు, మనం ఇంకేదైనా సాంగ్ రికార్డ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. అక్కడ ఒక రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేస్తామో దాన్ని మనం రీవైర్ చేస్తున్నాం. దాన్ని మనం ఇంకొక కొత్త సాంగ్తో మనం దాన్ని రికార్డ్ చేస్తున్నాం. సో అదేవిధంగా మన మైండ్లో ప్రతిరోజు చాలా నెగిటివ్ స్టేట్మెంట్స్ని మనం అంటూ నెగిటివ్ స్టేట్మెంట్ని మనం మైండ్లో రికార్డ్ చేసి పెట్టాం. సో ఆ రికార్డ్ చేసిన నెగిటివిటీని చేంజ్ చేస్తూ పాజిటివ్తో నింపడమే అఫర్మేషన్స్. మరి పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా వర్క్ అవుతాయి? పాజిటివ్ అఫర్మేషన్స్ వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? అఫర్మేషన్స్ ఏంటి యాక్చువల్గా? అవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అఫర్మేషన్ అంటే ఏంటి? అఫర్మేషన్ అంటే ఏదైనా వర్డ్ని మనం ఫీలింగ్తో ఎప్పుడైతే చెప్తామో, ఆ వర్డ్ విత్ ఫీలింగ్ ఎప్పుడైతే రెండు కలుస్తాయో అదే అఫర్మేషన్ అవుతుంది. అంటే మనం తెలిసి తెలియకుండానే ప్రొద్దు నుంచి రాత్రి వరకు చాలా అఫర్మేషన్ చెప్తున్నాము. నా లైఫ్లో సరిగ్గా రిజల్ట్స్ రావట్లేదు, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు, బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, డబ్బు రావట్లేదు అని ఎంత ఫీలింగ్తో అంటున్నారు ఒకసారి గమనించండి. ఎంత ఫీలింగ్స్, ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్తో అంటే అంత అంత స్ట్రాంగ్ అఫర్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం పాజిటివిటీని, పాజిటివ్ వర్డ్స్ విత్ ఫీలింగ్స్తో మన సబ్కాన్షియస్ మైండ్ని ఫీడ్ చేయబోతున్నాం. ఎప్పుడైతే అఫర్మేషన్ని మనం స్పెసిఫిక్గా పాజిటివ్గా చెప్తామో అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మనం తెలియకుండానే ప్రతిరోజు చాలా మాటలు అంటుంటాం. అది ఒక్కటి, ప్రతి ఒక్కటి ఫీలింగ్తో అంటే అది అఫర్మేషన్గా మారుతుంది. ఎస్, ఇన్ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ మనం బయటికి మాట్లాడట్లేదు, బట్ లోపల చాలా అనుకుంటున్నాము, రైట్? అవన్నీ కూడా అఫర్మేషన్స్, ఎందుకంటే ఫీలింగ్స్తో మనం అంటున్నాం కాబట్టి. సో ఒక్కసారి చూడండి, ప్రొద్దు నుంచి రాత్రి వరకు మీ ఇంట్లో, మీ ఆఫీస్లో, మీ బిజినెస్ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా వచ్చి మీరు ఎలా ఉన్నారో అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలన్నా, ఏది సరిగ్గా లేదు, అంతా లైఫ్ అంతా బోరింగ్గా ఉంది. సి, దట్స్ అన్ అఫర్మేషన్. సో ఎప్పుడైతే మనం బోరింగ్గా ఉంది, ఏది జరగట్లేదు, డబ్బు రావట్లేదని మళ్ళీ మళ్ళీ అంటున్నామో అలాంటి సిచ్యువేషనే మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అది అంటున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? యువర్ ఫీలింగ్స్ ఆర్ వెరీ లో, సాడ్, యాంగ్రీ, ఫియర్ఫుల్, టెన్షన్, యాంగ్జైటీ. సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా మనం అదే అట్రాక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే లో ఫీలింగ్స్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ డు నాట్ అండర్స్టాండ్ అది మీరు కామెడీగా ఉంటున్నారా లేదా రియల్గా ఉందా అనేది సబ్ కాన్షియస్ మైండ్కి తెలీదు. ఏదైనా సరే దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అఫర్మేషన్ అంటే ఏంటి? ఎనీ స్టేట్మెంట్ ఇఫ్ యూ సే విత్ ద ఫీలింగ్, ఏదైనా స్టేట్మెంట్ని మనం ఫీలింగ్తో అంటే అది అఫర్మేషన్ అవుతుంది. మరి ప్రొద్దు నుంచి రాత్రి వరకు మనం తెలియకుండానే చాలా అఫర్మేషన్ చేస్తున్నాం. మరి కాన్షియస్గా అఫర్మేషన్ చేయడం ఎలా? దాని గురించి ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ గోల్ ఏదైతే అనుకున్నారో ఆ గోల్ని స్పెసిఫిక్గా పెట్టుకోండి. ఫస్ట్, ఐ వాంట్ టు అర్న్ 5 lakh rupees per month ఫ్రమ్ ఆగస్ట్ 2024. ఎస్, ఆ గోల్ని మీరు స్పెసిఫిక్గా పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ని స్పెసిఫిక్గా చూడండి. సెకండ్ థింగ్, ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి అనుగుణంగా మన అఫర్మేషన్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ నౌ ఐఎమ్ ఎర్నింగ్ 5 lakh rupees per month. నేను చాలా హ్యాపీగా, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ప్రతి నెల నాకు 5 లక్షల రూపాయల జీతం వస్తుంది, లేదా 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. సో అనేది క్లారిటీగా పెట్టుకోండి. అఫర్మేషన్ అనేది ఎంత క్లియర్గా ఉంటే అంత క్విక్గా రిజల్ట్స్ వస్తాయి. సో అఫర్మేషన్స్ గివ్ రిజల్ట్స్. ఎప్పుడు క్లారిటీ ఇస్ ద పవర్. ఎప్పుడైతే మనం క్లారిటీతో పెడుతున్నామో అప్పుడు మనకు రిజల్ట్స్ కంపల్సరీగా వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ యూ, అఫర్మేషన్స్ ఎలా ఉండాలి? స్పెసిఫిక్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. సో పాజిటివ్ అంటే ఏంటి? కొంతమంది నెగిటివ్గా అంటుంటారు. నా వెయిట్ తగ్గిపోయింది. సో తగ్గిపోయింది అనేది నెగిటివ్ అండి. నేను పర్ఫెక్ట్ వెయిట్లో ఉన్నానండి.
ఎస్, ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నేను చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నా వెయిట్ పర్ఫెక్ట్ 65 కేజీస్లో ఉంది. సో బీ స్పెసిఫిక్ అండ్ పాజిటివ్. అండ్ ఈ స్టేట్మెంట్ని మనం ప్రొద్దున, రాత్రి, మధ్యాహ్నం, ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ స్టేట్లో ఉంటుందో, ఎర్లీ మార్నింగ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఆ స్టేట్మెంట్ని మనం ఫీల్ అవుతూ చెప్పాలి. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఫీలింగ్ లైట్ అండ్ నౌ ఐఎమ్ 65 కేజీస్. ఎప్పుడైతే మనం ఫీలింగ్తో చెప్తున్నామో దానికి మనం ఎనర్జీ యాడ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. లాట్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ మిలియనేర్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ అ మిలియనేర్. అక్కడ ఏం మిస్ అవుతుందో చూడండి, ఫీలింగ్స్ మిస్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఫీలింగ్స్ మిస్ అవుతాయో అక్కడ మనకు రిజల్ట్స్ రావట్లేదు. ఎస్, మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మట్లేదు. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది గుర్తుపెట్టుకుంటుంది? ఏదైతే ఫీలింగ్తో ఉందో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అండ్ ఫ్రమ్ డైలీ ఐ యామ్ అనే వర్డ్ రావాలి. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ స్టెపింగ్ ఇన్ టు మై న్యూ హౌస్, ఐఎమ్ స్టెపింగ్ ఇన్ టు మై డ్రీమ్ హౌస్. నేను ఇప్పుడే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, నేను చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నేను నా కొత్త ఇంట్లోకి వెళ్తున్నాను, ఈరోజు నేను నా గృహప్రవేశం చేస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, నేను నా కొత్త డ్రైవ్లో, నా కొత్త కార్లో నా ఫ్యామిలీతో నేను డ్రైవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా బీ స్పెసిఫిక్, బీ క్లియర్ అండ్ పాజిటివ్. ఏదైతే గోల్ అనుకుంటున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేశారు మీరు, ఆల్రెడీ అది జరిగిపోయింది. ఆ ఫీలింగ్లో ఉండండి, ఆ ఎమోషన్లో ఉండండి, ఆ ఎమోషన్ని రియాలిటీగా చూడండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రతిరోజు మనం అఫర్మేషన్ రిపీట్ చేయాలి. సో ఫర్ సమ్ పీపుల్ 21 డేస్ అవ్వచ్చు, ఇంకొంతమందికి 80 డేస్ అవ్వచ్చు, ఇంకొంతమందికి 120 డేస్ అవ్వచ్చు, ఇంకొంతమందికి 280 డేస్ కూడా అవ్వచ్చు అండి. బికాస్ నెగిటివిటీ ఎంత ప్రోగ్రామ్ అయిందో సబ్ కాన్షియస్ మైండ్లో అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మన గోల్స్ని, మన బిలీఫ్స్ని, మన గోల్స్కి మనం అలైన్ అవ్వాలి అంటే అఫర్మేషన్స్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవ్వాలి. సో స్టార్ట్ సేయింగ్ అఫర్మేషన్. జనరల్ అఫర్మేషన్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టుడే, ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ టుడే, ఐఎమ్ సో బ్లెస్డ్. సో అఫర్మేషన్స్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రేట్ అవే తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఫీలింగ్తో అంటున్నామో సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని గ్రాప్ చేస్తుంది. అండ్ విజువలైజ్, మీరు ఎప్పుడైతే అఫర్మేషన్ చేస్తున్నారో యూ విజువలైజ్ యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ యువర్ ఎండ్ రిజల్ట్. ఎస్, నేను ఆల్రెడీ కార్ని డ్రైవ్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ నా కొత్త ఇంట్లోకి నేను నా ఫ్యామిలీతో వెళ్తున్నాను. సో క్లియర్లీ క్రియేట్ దట్ ఇమేజ్. మేక్ ష్యూర్ దట్ నో డౌట్ ఎట్ ఆల్, ఎలాంటి డౌట్ లేకుండా దాన్ని బిలీవ్ చేయండి. మీలో ఆ కొత్త పర్సనాలిటీ మీ మైండ్లో ఫస్ట్ క్రియేట్ చేయండి, అఫర్మేషన్ చేయండి అండ్ బిలీవ్ ఇట్, ఫీల్ ఇట్. ఎస్, 100% బిలీవ్ చేయండి, ఫీల్ అవ్వండి. చూడండి, మనం మనం తెలియకుండానే మన లోవర్ వైబ్రేషన్లోకి వెళ్ళినప్పుడు మన స్టేట్మెంట్స్, మన వర్డ్స్, మన ఫీలింగ్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ వేలోకి వెళ్తుంటాయి. సో కాన్షియస్గా హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళండి. గ్రాటిట్యూడ్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్నదానికి ఫస్ట్ థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. ఏదైతే మీ లైఫ్లో ఉందో దానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతూ అఫర్మేషన్లోకి వెళ్ళండి. అఫర్మేషన్ చేసేటప్పుడు కంప్లీట్గా సరెండర్ మోడ్లో చేయండి. అది ఆల్రెడీ అచీవ్ అయ్యారు ఆ ఫీలింగ్తో చేయండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ, ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ 5 lakh rupees per month. ఆల్రెడీ నేను ఎర్న్ చేస్తున్నాను, ఆల్రెడీ నేను నా కొత్త ఇంట్లోకి వెళ్ళాను, ఆల్రెడీ నేను అనుకున్న పిహెచ్డి కంప్లీట్ అయింది. సో బీ స్పెసిఫిక్, మీ గోల్స్ ఏంటో క్లియర్గా రాయండి. దానికి తగ్గట్టు అఫర్మేషన్ సెట్ చేసుకోండి. అఫర్మేషన్ని ప్రతిరోజు రీడ్ చేయండి. అండ్ నో మ్యాటర్ వాట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను ఏదైతే అనుకుంటున్నానో అది నేను అచీవ్ చేశాను అని ఒక బిలీఫ్ సిస్టంలో ఉండండి. యాక్షన్ తీసుకుంటూ ఉండండి. ఎస్, ప్రతిరోజు ఈ వర్క్ని ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఈ మైండ్ వర్క్ని చేయండి. మిగతా రోజంతా కూడా, మిగతా డే అంతా కూడా మీరు యాక్షన్ పైకి వెళ్ళండి. అండ్ ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎప్పుడైతే పవర్ఫుల్గా యూజ్ చేసుకుంటామో మన లైఫ్లో ముందుకు వెళ్తాం. చాలామంది రివర్స్ గేర్లో వెనక్కి వెళ్తున్నారు, బట్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు ఏదైతే అఫర్మేషన్ అంటున్నారో అఫర్మేషన్ని టైప్ చేయండి. ఎస్, క్లియర్గా మీరు ఏదైతే గోల్ అనుకున్నారో అది అచీవ్ అయింది దాన్ని టైప్ చేయండి. అండ్ సే థ్యాంక్ యూ టు యూనివర్స్, థ్యాంక్ యూ టు మై సబ్ కాన్షియస్ మైండ్. సీ యూ. జై హింద్, జై భారత్.